మాన దేవా నీవు చేసిన జీవితకాలం మరవకుండా నీ సాక్షిగా జీవించగల కృప నాకు దయచే. పనమట్టు ట్రైన్స్ ఖాళీ లేవు, రిజర్వేషన్ దొరకలేదు దేవా. ప్రయాణం ఎంతో కష్టతరంగా ఉంది, ఎలా తీసుకొస్తారో మాకు తెలియదు ప్రభా. నేను మేము ఆయన పేరుని ప్రకటించి ఉన్నాము కనుక దేవా, ఆయన్ని మీరు ఎలాగైనా మీరు తీసుకుని వస్తారని ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాను
దేవా రేపటి దినమందు మీ దాసుని మీరే బలపరిచి మీరు వాడుకోనండి దేవా. దేవా అనేకమైన అద్భుత కార్యం నీ దాసుని ద్వారా మాకు జరిగించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని అభిషేకించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను ప్రభా. అలాగే దేవా బిడలు రేపు రాత్రి ప్రభా నైనా వేయిచున్న అయా స్కిట్లోను అలాగే బిడలు యాక్షన్ సాంగ్స్ అలాగే నైనా స్పెషల్ సాంగ్స్ నైనా బిడలు ఎంతో ప్రయాసపడి నేర్చుకుని ఉన్నారు దేవా. వాటన్నిటిలో కూడా నీ సహాయం దయచేయండి ప్రభా. మరి ముఖ్యముగా వీటన్నిటికంటే వాతావరణమును ప్రభా మాకు అనుకూలపరచండి. ఇది వర్షాకాలం కాబట్టి నాయన వర్షమును ప్రభా రేపటికి మాత్రం మాకు ఆపు చేసి ప్రభా పొడి వాతావరణం దయచేయమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను ప్రభా. నేను ప్రోగ్రాంకి ఎక్కడ ఎటువంటి అంతరాయం లేకుండా వర్షమును ప్రభా మీ యొక్క ఆధీనంలో పెట్టుకోండి ప్రభా. నాయన నీకని దృష్టి నాయన మా మీద ఉంచమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను ప్రభా. అనేక మంది వచ్చి బిడలు దేవా నాయన ఆ యొక్క నాటికలే కానీ ఆ పాటలే కానీ సమస్తమును చూసి నాయన అలాగే వాక్యం వినడానికి మీ కృప చూపించండి దేవా. దేవా కరెంటును కూడా సమృద్ధిగా మీరు దయచేయండి ప్రభా. కరెంటు కూడా ఎక్కడ అంతరాయం కలగనివ్వద్దు. అలాగే వంటలు చేయించిన బిడ్డలకి మీరు తోడుగా ఉండండి ప్రభా. దేవా చేసిన వంటలు ప్రభా నీవు సమృద్ధిగా సరిపోటకు చేసిన వంటలు రుచికరంగా ఉన్నట్లు కూడా సహాయం దయచేయమని పాదాలు పట్టుకుంటూ ఉన్నాను ప్రభా. కానా విందులో ప్రభా అద్భుతము చేసిన దేవా మా విందులో నీ అద్భుతమును చేయమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను ప్రభా. దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు చెప్పుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. అలాగే దేవా విడిచి వచ్చినటువంటి గాంధార సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కొంతమంది బిడ్డలు ఈ రాత్రి ప్రభా మరి ప్రయాణం వచ్చుచున్నారు. వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎంతో ట్రైన్లు ఖాళీ లేవు ప్రభా. బిడ్డలకి ఎలాంటి ప్రయాణిస్తారో నాకు తెలియదు ప్రభా. బిడ్డలు ప్రభా ఎంతో కష్టతరముగా ఆ ప్రయాణం కొనసాగించినప్పటికీ నీ కొరకు వస్తూ ఉన్నారు కనుక ఆ ప్రయాణాన్ని ప్రభా సులువుగా మీరు చేయండి ప్రభా. వచ్చిన వారిపై నీ ఆత్మ నుంచి మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. గాంధారంలో నా బిడ్డలతో కూడా నీ ఆత్మ నుంచండి ప్రభా. దేవ రాత్రి జరుగుతున్న ప్రార్థనలో గొప్ప జయం దయచేయండి. ఆ దేవా లైవ్ వింటుండగా ఇక్కడ నుంచి లైవ్ ఇస్తుండగా ప్రభా లైవ్ అంతట్లో కూడా నీ సహాయం దయచేయండి. యూట్యూబ్ పరిచర్ను కూడా మీరే బలపరచండి దేవ. అభివృద్ధి చేయండి దేవా. నాయన ఈ లైవ్ను కూడా బలపరచండి. లైవ్కి సిగ్నల్స్ని కూడా దేవా మీరే దేవ మెరుగుపరచండి ప్రభా. సిగ్నల్స్ వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా మీరే కృప చూపించమని అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా మీ దాసును ముట్టండి ప్రభా. నాయన మీ దాసుని ద్వారా మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. సిలువ చాటును మీరే మరుగుపరిచి నాయన మీరే మాట్లాడమని పాదాలు పట్టుకుంటూ ఉన్నాను ప్రభా. దేవా నీ ఆత్మతో ప్రభా నింపండి ప్రభా. అభిషేకించండి. దాని లేకున్న ఆత్మను ప్రభా నీ బిడ్డపై ఉంచి మీరే కృప చూపించమని అయోగ్యుల అక్రమస్తుల దయతో నన్ను క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం, తదుపరి దేవుని వాక్యం విందాం. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి పాట పాడుకుందాం. నా ప్రాణప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి పాట పాడి తదుపరి దేవుని వాక్యం విందాం. 120వ పాట. ఆరాధన గీతంలో 120వ పాట. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వకారాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వకారాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసురాజా,
అర్పింతును నా హృదయార్పణ అద్భుత కరుణ ఆలోచన ఆచార్య సమాధాన ప్రభువా అద్భుత కరుణ ఆలోచన ఆచార్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రచా స్తుతించెదన్ బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. మూడవ వచనం గర్భమునా పుట్టిన బిడ్డను కరుణించగా తల్లి మరచునా గర్భమునా పుట్టిన బిడ్డను కరుణించగా తల్లి మరచునా ఎన్నడు మరువావు విడువావు ఎడబాయవు కరుణారాజా మరచినగాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రక్షణలంకారములను అక్షయ మధుని ఆహారము రక్షణలంకారములను అక్షయ మధుని రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీతిని నీ రక్షణను నా పెదవులో ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులో ప్రకటించును కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక నాయన ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానముల్ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రహర్షితును
అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్నా గాంధీనగరం బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆయా ప్రాంతాల్లో మీ గృహాల దగ్గరుండి వాక్యం వీక్షిస్తున్నాం. ప్రియులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 25వ అధ్యాయము 25 మొదటి నుంచి. సమూయేలు మృతునందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మాయేనునందు ఆస్తిగల వాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతడికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసియే ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదు ఎవడు, యెషీ కుమారుడెవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగుని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలనియో తెలియజేసిరి. అంతటి దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను.
దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగాయిలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రి మగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానుడికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయుడు అనెను. సరిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఏగుడను నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. దూర ప్రయాణంలో నుంచి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన విధానంకై నీకు వందనాలు. మరి ముఖ్యంగా నీ సేవకులను కూడా మా మధ్యకి నడిపించిన విధానంకై నీకు వందనాలు. దేవా తండ్రి, మొట్టమొదటిగా నీ సన్నిధిలో ఆరాధన పూర్వకంగా ఉండడానికి బిడ్డను నడిపించిన విధానంకై నీకు వందనాలు. దేవా, నీవు చేసిన ఉపకారములన్నిటికీ నీకేమి చెల్లించగలము? రక్షణ పాత్రను చేతబుచ్చుకుని హోనామును ప్రార్థన చేసేదమని దావీదు చెప్పిన రీతిగా ఎలా ప్రార్థన చేయాలో నాకు మాకు నేర్పించి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఈ యొక్క వృత్తాంతములో కొంత భాగం మనం చూద్దాం. దావీదు ఉన్నాడు. దావీదు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా విందాం. దావీదు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే, అక్కడ నాబాలు అనే ఒక ఆయన గొర్రెల బొచ్చి ఏం చేస్తున్నాడంట, కత్తిరిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? గొర్రె బొచ్చి కత్తిరించడం అంటే అర్థం ఏంటి అంటే, గొర్రె బొచ్చును అమ్ముతారు, ఊని అంటారు, ఊల్ అంటాం ఇంగ్లీష్లో. దాంతో చలికోట్లు తయారు చేస్తారు, తలకు కట్టుకునే మఫ్లర్లు, స్కార్ఫ్లు. చలి నుంచి విముక్తి పొందాలంటే గొర్రె బొచ్చుతో చేసిన గుడ్డలు మనము ధరించుకోవాలి. అది కొంచెం ఖరీదైన వస్తువులు, కొంచెం వెలగలవి. అయితే ఇప్పుడు గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాడంటే నాబాలు దగ్గర ఏముంటాయి? డబ్బులు ఉంటాయి. కోతకు వస్తున్నారంటే ఏముంటాయి? వడ్లు అమ్మితే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. కనుక దావీదు దగ్గర ఆస్తి పాస్తులు లేక కాదు, దావీదు దగ్గర ఆహారం లేక కాదు, కానీ దావీదు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు అంతకుముందు నాబాలు యొక్క గొర్రెలు, అతని కాపుర్లు అక్కడ ఉంటే వారికి ఏం చేశారంటే వీళ్ళు సహాయం చేసి అపాయం రాకుండా, గొర్రెలకి మందలకి ఏ కీడు రాకుండా దావీదును అతని పనివారు నాబాలు యొక్క గొర్రెలను కాచారు. నాబాలు ఏమని అడిగాడా? అడగలేదు. కానీ వారికి అక్కడ అవసరతలో ఉన్నారు కనుక అవసరతలో సహాయం చేయగలిగిన బాధ్యత దావీదుపై ఉన్నది. ఒక యూదుడిగా, దేవుని వాక్యము ధర్మశాస్త్రం తెలిసిన వాడుగా కనుక ఆ పని నిర్వర్తించాడు. అవసరం పడ్డాడు. ఇప్పుడు ఎవరు అవసరపడ్డాడు? దావీదు అవసరపడ్డాడు. అతనికిని అతని పనివారికి ఆహారము అవసరము కనుక దగ్గరలోనే నాబాలు గొర్రె కత్తిరిస్తా ఉన్నాడు. మాకు కొంత ఏం చేయమన్నాడు. దావీదు ఏం చేశాడు?
5వ తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా నువ్వు కర్మేలు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీ ఇంటికి నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారి కర్మేలలో నున్నంత కాలము వారు ఏదియూ పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడలా వాళ్ళు అలాగ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలునకు తెలియజేసి కూర్చుండగా సరిపోతుంది. ఏం చెప్పారు? శుభదినమున మేము వచ్చితిమి. గొర్రె బొచ్చు కత్తిరించుకోవడం అంటే కొంత సంపద, కొంత ఐశ్వర్యము, కొంత డబ్బు ఇంట్లోనికి వచ్చే సందర్భము. ఆ సందర్భంలో మేము వచ్చితిమి గనుక దావీదుకును అతని పనికి వారికి నీ మనస్సునకు నీకు ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలనుకుంటే ఆ సహాయము చెయ్యము. అయితే ఈ సహాయం ఒట్టిదే నేను అడగటం లేదు. నేను ఇంతకుముందు నీ పనివారికి నీ గొర్రెల మేకల మందలు కాస్తున్న కాపరికి సహాయం చేశాను. వారిని అడిగితే నేను ఎలాంటి సహాయం చేశారో కూడా నీకు తెలియజేస్తారో చెప్తారో. బాగా ఉంది. కానీ ఈ అవసరత తీరిపోయిన తర్వాత నాబాలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే దావీదు ఎవడు? ఈ వాక్యములో ఉన్న సారాంశం మనం గమనించినట్లయితే మనము కూడా అవసరత తీరిపోయిన తర్వాత దేవుడు ఎవరు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. కీర్తన 4:1 చదవండి. కీర్తనలు 4:1. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. 14:1 క్షమించాలి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. సరిపోతుంది. దేవుడు లేడని ఎవరు అక్కడ కింద పెట్టుకున్నారు తల ఎవరు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. దావీదు ఎవడని ఎవరు అనుకున్నారు చెప్పండి? నాబాలు అనుకున్నాడు. ఏంటి అతను? బుద్ధిహీనుడు. బుద్ధి ఉన్నవాడు అంటారా? బుద్ధి ఉన్నవాడైతే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవుని యందే గ్లుప్తమై ఉన్నవి, ఆయన దగ్గరే దొరుకుతాయి. లోకంలో నేను బుద్ధిమంతుని అని చెప్పుకుంటే దేవుని దగ్గర రాకుండా బుద్ధిమంతుడు ఎవడు లేడు. లోకములో దేవుని దగ్గరకు వస్తేనే బుద్ధి వస్తుంది. లోకములో దేవుని పాదాల దగ్గర రాకుండా బుద్ధి రాదు. ఇక్కడ ఈ మనుష్యుని మనం గమనించినట్లయితే ఈ మనుషుని యొక్క స్వభావం మనం పరిశీలన చేసినట్టు దావీదు ఎవడు? ఎన్నిసార్లు ఇలాగా దేవుని విషయమై మనం మాట్లాడుంటాం. దేవుడు నాకు ఏం చేయలేదండి, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఇన్ని సంవత్సరములు నేను చాలాసార్లు పడుకునే ముందు నా గుండె మీద చేసుకుంటాను. అది ఏం చేస్తూ ఉంటుంది? గుండె
ఏం కొట్టుకుంటుంది? లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. అంతేనా? మన గుండె ఏం కొట్టుకుంటుందంట? డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందంట. ఈ లబ్బు డబ్బు అని కొట్టుకున్నప్పుడు నేను అనుకుంటాను, నాకు ఇప్పుడు 46 సంవత్సరాలు నా గుండె కొట్టుకుంటూనే, ఎప్పుడైనా అలసిపోతే, ఆగిపోతే, లైట్ ఆగిపోయినట్టు, ఫీజు కొట్టినట్లు నా గుండె ఆగిపోతే నేనేమైపోతాను? మన్నైపోతాను. మన్ను నిన్ను స్తుతించునా. చదవండి. మన్ను నిన్ను స్తుతించిన నీ సత్ గూర్చి అది వివరించునా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఏ మిషన్ అయినా ఏదో టైంలో ఆపాలా వద్దా? మైక్ పనిచేస్తుంది 3, 4, 5 గంటల తర్వాత దాన్ని ఆపాలా వద్దా? ఆపకపోతే కాలిపోతుంది. ఫ్యాన్ తిరుగుతూ ఉంది, ఏదో టైంలో ఆపాలి. మనం ఆపపోయినా కరెంట్ తీసైనా ఆపుతాడు. కరెంటు 24 గంటలు కరెంట్ అంటారు ప్రభుత్వం. ఏదో టైంలో ఆపుతారా? ఆపుతారు. ప్రతి దానికి రిపేరు వస్తుంది. అదే గుండెకి రిపేర్ వచ్చి ఆపితే మనుష్యుడు లేడు. మనం అనుకుంటాం దేవుడు ఏం చేశాడు? బ్రతకడమే గొప్ప, నేను బ్రతకడమే గొప్ప. దేవుడు ఒక్కసారి యెహోవా నీవు దోషములను పరిశీలించి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనుని యందు భయభక్తులు నిలుపునట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూస్తే, చాలామంది అనుకుంటారు నేను పవిత్రుడను, నేను పవిత్రురాల్ని అనుకుంటారు. ఉన్నారంటారా? ఎవరైనా పవిత్రులు ఉన్నారంటారా? నేను ఏ పాపము చేయలేదండి. ఒక ఆయన నోహా గారు, మీ అందరికి తెలుసు, గాంధారప్పుడు ఆయన వాక్యం వింటూ ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చి, నేను విశ్వ బ్రాహ్మణుడండి. విశ్వ బ్రాహ్మణుమి అంటే కంసాలి వృత్తి, బంగారం చేస్తారు, వడ్రింగ్ పని చేస్తారు, ఇంకా రకరకమైన పనులు చేస్తారు. కుల వృత్తి గురించి చెప్పడం అంత ఇష్టం లేదు, కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా కాలము ఆయన దేవుని సంధికి నాయన దగ్గరికి వచ్చి వాక్యం వింటూ జారిపోతూ ఉన్నప్పుడు, కొన్ని దినములు అయిన తర్వాత, ప్రభు నీతో మాట్లాడాలి, అప్పుడే నీకు పరలోకము వస్తుంది అని దేవుని సేవకులని కూర్చోబెడితే, ఆ ప్రభు నాతో మాట్లాడతాడండి. అయితే ప్రార్థన చేయి. మేము ప్రార్థన చేస్తాం, నీ పాపాలన్నీ ఒప్పుకోవాలయ్యా. నేనేం పాపం చేస్తానండి? మేము పుట్టుకతోటే విశ్వ బ్రాహ్మణులమి, పాపము లేనివాడు ఎవడు లేడయా? లేదండి, మేము పాపం చేయలేదండి. సరే ప్రార్థన చేయి. ఏ తప్పు చేయలేదా? ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ ఉంటే, ఇది కల కాదని నిజంగా ఆయన ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు. ఆయన ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు. ఒక పెద్ద కోడిపుంజు కనబడుతుందంట. ఏంటి? కోడిపుంజు కనబడుతుంటే నాయన ప్రార్థన ఆపేసి పిలిచి, మీరు ఎక్కడైనా దొంగ కోడి తినేసారా? మేము తినేయడం ఏంటండి? లేదు, మీరు ఎక్కడో దొంగ కోడి తినకపోతే ఈ కోడిపుంజు ఎందుకు కనబడుతుంది? కనుక ప్రార్థన చేస్తే, అవునండి, మా పక్కింటి వాళ్ళు పుంజు మా దాంట్లోనికి వస్తే మేము జాగ్రత్తగా దాన్ని కప్పెట్టేసి సౌండ్ రాకుండా మెడ ఇరిసేసి తినేసాం. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఆయన మర్చిపోయాడు. కానీ దేవుడు తన సేవకునికి ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. ఎవరైనా పరిశుద్ధులు ఉన్నామంటారా? లేము. కానీ మనమేమనుకుంటా, నేనే తప్పు చేయలేదండి, నేనే పాపము చేయలేదండి. కనుక మనం ఏం చేస్తామంట? దోషములను కనిపెట్టి చూస్తాము. దోషములను కనిపెట్టి, యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచిన ఎడల. కీర్తనలు 130 కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? నిలవగలవా? చాలాసార్లు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, నేను అన్ని సందర్భాలు అలాగని చెప్పలేను, కానీ కష్టం వచ్చిన మనం ఏమంటామంటే ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు. కొన్నిసార్లు కష్టము మనల్ని కరెక్ట్ చేయడానికి, సరి చేయడానికి వస్తుంది.
కొన్నిసార్లు కష్టము మన పరీక్ష కోసము వస్తుంది. కొన్నిసార్లు కష్టము సాతానికి దేవుడు అనుమతిస్తే వస్తుంది. కరెక్ట్ చేయడానికి వచ్చినాడు మనకు అర్థమైపోతుంది. అర్థమవుతుందా? నేను ఎక్కడో తప్పు చేశాను, అందుకని. పరీక్ష కోసము వచ్చినప్పుడు దేవుడు విశ్వాసపు మెట్టు ఇంకా ఏం చేస్తాడు? పెంచుతాడు. ఎవరికి ఎందుకు కష్టం వచ్చిందో అర్థమవుతుంది. ఎందుకంటే మన లోపల ఉన్నది ఏంటి? మనస్సాక్షి, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ. దేవుని పరిశుద్ధ ఆత్మ మనలో ఉంది. మనస్సాక్షిని చంపేసుకుంటే పరిశుద్ధాత్మకు అక్కడ చోటు లేదు అని అర్థము. మనమేమనుకుంటామంటే, చూడండి, గత రాత్రి ఒక ఆయన నాతోటి ఇతర దేశం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసేపు మాట్లాడినప్పుడు ఈ సందర్భం గురించి పాస్టర్ గారి కలిగిన అనారోగ్యం గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, నేను చాలామందిని అడిగాను, ఎందుకు రావాలి కష్టము? దేవుని పరిచర్లో ఉన్నారు కదా. అక్కడున్న సేవకులు అన్నారంటే, మనం దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం సరిపోము. ఎందుకు ఈ కష్టం వచ్చిందని మనలను దేవుని అడిగే హక్కు మనకి లేదు. రెండవది, మనమేమనుకుంటుంటే తప్పు చేసామేమో, పాపం చేసామేమో చాలామంది నిందిస్తారు. ఒకవేళ కీర్తనకాడు అన్నట్టు, యెహోవా నువ్వు దోషములు కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు నిలువగలడు? అందరూ చచ్చిపోవాలి. ఎవరు బ్రతికేయడానికి హక్కు ఈ భూమి మీద లేదు. దేవుడు దోషమును బట్టి శిక్షించే దేవుడు కాదు. కొన్నిసార్లు పరీక్ష పెడతాడు, కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు, కొన్నిసార్లు మనలను సరైన మార్గంలో దేవునికి దగ్గర చేయడానికి, కరెక్ట్ చేయడానికి కొన్నిసార్లు శ్రమలు దేవుడు పెడతాడు. మనమేమనుకుంటామంటే, నేను తప్పు చేయలేదు, నేను పాపము చేయలేదు, నేను అపిత్రతలు లేను, నేను అయోగ్యతలు లేను, ఫలానా ఆవిడ ఫలానా ఆయన ఇలాగున్నాడు, అతను ఇలాగున్నారు అని మాట్లాడుకుంటాము. ఒక్కసారి మన జీవితంలో చూసుకుంటే ఇతన్ని వేలెట్టి చూపించే మనసాక్షి మనకు రాదు. అయా ఫలానా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి, నువ్వు చేసుకున్న పెళ్ళేంటి అని ఎప్పుడైనా నువ్వు గమనించావా? నువ్వు ఎప్పుడైనా గమనిస్తే ఫలానా వాళ్ళు ప్రేమించి పెళ్లి, అయ్యో ఫలానా ఇంట్లో ఆమె, ఫలానా ఇంట్లో అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీ ఇంట్లో జరగలేదా? మీ ఇంట్లో జరిగినప్పుడు ఆ రీతిగానే నువ్వు మాట్లాడేవా? మన ఇంట్లో జరిగితే ఎవరు చేయలేదండి తప్పు అంటాం. బయట ఇంట్లో జరిగితే కొవ్వెత్తిపోయారండి, తిన్నదరగ్గా, ఇంకా తిన్నదరక్క, ఇంకా కాళ్ళు ఎదగక ముందే బలిసి వాళ్ళు ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తున్నారని మనం అంటామా? యెహోవా అదే మాట దేవుడు మన దోషం కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు నిలవగలడు? లాబాను పరిస్థితి మనం చూద్దాం. ప్రభు ఎవడు అని అడిగితే ఎవడు? దావీదు ఎవడని అడిగితే దావీదుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారంటే, ఛాయాత్రం దావీదు రౌద్రుడై వస్తుండగానే ఏమైందంట? ఏమైంది చూద్దాం. అంతట దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకునడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగాయిలతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాడు. అయితే ఆ మనుషులు మాకంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రి మగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే
మా యజమానుడికిని అతని ఇంటి వారికి అందరికిని వారు కీడు చేయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయుడు అనెను. అందుకు అబీగయలు నాబాలుతో ఏమి 37వ వచనం చదవండి. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలిన అతడు రాత్రి వలె బిగిసుకొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. దావీదు నాబాల్ని అనుకున్నాడా లేదా? అనుకుని పంపించాడు. కానీ ఈ లోపే నాబాలు మీదకి అతని ఇంటి మీదకి వచ్చిన ఉగ్రతను గురించి ఎవరు పసిగట్టారు? తన భార్య అయిన అబీగయాలు పనివాడి ద్వారాగా పసిగట్టి కావలసిన భోజన పదార్థములన్నీ తయారు చేసి ఎవరి దగ్గర తీసుకెళ్ళింది? దావీదు వద్దకు తీసుకెళ్ళింది. కొన్నిసార్లు భర్త మూర్ఖుడై ఉండొచ్చు, కొన్నిసార్లు భార్య మూర్ఖురాలై ఉండొచ్చు, కొన్నిసార్లు తల్లిదండ్రులు మూర్ఖులై ఉండొచ్చు, కొన్నిసార్లు బిడ్డలు మూర్ఖులై ఉండవచ్చు. ఎవరో ఒకరు ఇంట్లో సత్క్రియ చెయ్యకపోతే ఉగ్రత వస్తుందా రాదా? వస్తుంది. దావీదు యొక్క ఉగ్రత వచ్చింది. ఇంకా దావీదు చంపలేదు. దావీదు చంపాలనుకున్నాడు. కానీ ఈలోపే అబీగయాలు ఏం చేసిందంటే, నా భర్తతో ఏం పని? అతడు పేరే నాబాలు, పేరుకి తగినవాడు, మూర్ఖుడు, మొరటివాడు, మొండివాడు, మంచి చెడ్డ తెలివి ఏమీ అతనికి తెలీదు. సరే, అబీగయాలు బహుగా ప్రాధేయపడి, నీ కటాక్షం వచ్చును గాక, నన్ను కరుణించుమున్న, అతను బట్టి మమ్మల్ని ఏమీ చేయవద్దని బ్రతిమలాడుకుంటే దావీదు కోపము చల్లారిపోయింది. కానీ చెప్పాడు, ఇలాగ చేద్దామని అనుకున్నాను అని చెప్తే ఆ విషయాలని అబీగయాలు రాత్రి వచ్చి చెప్దాం అనుకుంటే రాత్రికి బాగా మందు పార్టీలో ఉన్నాడంట. ఎవరు? నాబాలు. తెల్లారికి మొత్తు దిగిపోయినప్పుడు నీవు ఇలాంటి పని చేసావు, ఇలాంటి పని చేయడం బట్టి ఇలాంటి ఉగ్రత మన మీదకి వచ్చుండేది. దావీదు మన ఇంటి వారిని చంపేసేవాడు అని చెప్పగానే భయము చేత ఏమైపోయిందంట, అతని గుండె పగిలిపోయింది. హార్ట్ అటాక్ వచ్చేసింది. హార్ట్ అటాక్ వచ్చి 10 రోజులు రాత్రి వలె బిగిసిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు, అన్కాన్షియస్ అయిపోయాడు, స్పృహ లేదు. 10 దినములైన తర్వాత యెహోవా అతని మొత్తను గనుక చనిపోయాను. ఈ చరిత్ర మనం బాగా ఇంకొక చరిత్రకి ఆపాదించవచ్చు. అదే నూతన నిబంధనలో ఉన్న అననీయ సపేరా. అననీయ సపేరా కూడా ఆ రీతిగానే ఉన్నారు. కానీ అననీయ చేసిన దాంట్లో సపేరా ఏకీభవించింది. కానీ నాబాలు చేసిన దాంట్లో అబీగయలు ఏకీభవించలేదు. మన ఇంటిలోని నా భర్త అలాగ నేనే ఇలా ఉండగలనండి, ఉండాలి, తప్పదు. నా భర్త ఒకటైతే నేను కూడా అటే వెళ్తాను అనుకుంది. ఎవరు? సపేరా. నా భర్త మూర్ఖుడండి, నా భర్త ఇంతే అని చెప్పమన్నాడు. నేను అంత చెప్పబోతే రాత్రికి నాకు బెల్ట్ దెబ్బలు తప్పవో. ఇంకా కొట్టేవాళ్ళు ఉన్నారేమో బెల్ట్తో భార్యలను. నాకు రాత్రికి బెల్ట్ దెబ్బలు తప్పుండేవి కాదు, చెంప దెబ్బలు తప్పుండేవి కాదు, నా గోబ పగిలిపోయి ఉండేది. కనుక నేను చెప్పాను. అంతకన్నా తక్కువేమని తిన్నాడు నాబాలు మొరటివాడని బైబిల్లో చెప్పబడు. దావీదు ఎవడన్నంత మొరటివాడు, కామన్ సెన్స్ లేనటువంటి వాడు. అబీగయలు చేసిన విషయము గురించి అంతకుముందే తన భర్తకు చెప్పుంటే చేయనిస్తాడా?
నేను ఎవడో అని చెప్పినావు, నువ్వెవరు మళ్ళీ నాకు నా ఇంట్లో నా కొంపలో నా ఇంట్లో తీసుకెళ్ళి అతనికి పెట్టడానికి, నీ ఇంటి నుంచి ఏం తెచ్చావా అని ఆపేసి ఉండేవాడు. ఆపేసి ఉంటే ఏమై ఉండేది, నాబాలు అతని ఇంటి వారు అందరూ ఏమైపోయేవారు, చనిపోయేవారు. ఆ రీతిగానే అననీయ సపేరను మనం చూసినట్టయితే అననీయ చెప్పినట్లు సపేర ఎక్కించి, అయ్యో మనం చేస్తున్నది తప్పు అని సపేర ఒక్క మాట అయిన అననీయకు చెప్పుంటే వాళ్ళకి ఆ శిక్ష వచ్చుండేది కాదు. ఇదే విషయమును మనము ఆది దంపతులకు ఎవరు, ఆదాము అవ్వ కూడా ఆపాదించవచ్చు. ఇద్దరు ఏకీభవించారా? ఏకీభవించారు. అక్కడి నుంచే స్త్రీ మూర్తి యొక్క శక్తి కనబడింది. ఇప్పుడు కాదు స్త్రీలకి ఉచిత బస్సులు, అప్పటి నుంచే ఉంది. ఎవరు పెడితే ఆదాము తిన్నాడు? ఆదాము కోసుకోలేక, ఆదాము అవ్వ కన్నా పొడిగే ఉంటాడు కదా, 2 ఇంచులైనా. ఆదాముకి అందవా? కనుక ఆదాము చెప్పాను కదా, అవ్వ ఏం చేసిందంట, దేవుడు చూడొద్దన్నాడు కానీ తినొద్దన్నాడు కానీ చూడొద్దు అనలేదు. కనుక దగ్గరికి వెళ్దాము, చూద్దాము. దేవుడు తినొద్దన్నాడు కానీ వాసన చూడొద్దన్నాడు కానీ వాసన చూద్దాము. వాసన చూసిన తర్వాత ఇది వగరగా ఉంటుందా, తీగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, టేస్ట్ తెలియాలి కదా. కూర వండేటప్పుడు కూర అంతా సగం తినేస్తారు కొంతమంది. ఆ రీతిగా అవ్వమ్మ కూడా అది వగర, చేదుగా ఉందా, తీగా ఉందా, పుల్లగా ఉందా చూడడానికి ఒక కొరికింది. తినడం కోసం కాదండి, టేస్ట్ కోసమే. టేస్ట్ చూసేటప్పుడు 2 చుక్కలైన గొంతుకులోకి వెళ్తాయా? వెళ్ళిన తర్వాత అవ్వమ్మ అనుకుందంట, ఎంత తింటే ఏమైంది, తిన్న తర్వాత ఒకటి తింటే ఏంటి, పూర్తిగా తింటే ఏంటి, మింగేసిన తర్వాత నోట్లోకి వెళ్ళిన తర్వాత మింగేసింది. అవ్వ ఆదాము విషయంలో దేవుడు కరెక్ట్ చేయడానికి వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఆదామయ్యా మేము చేసింది తప్పు అని ఒప్పుకొని ఉంటే శిక్ష అంతటితో ఆగుండేది. ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. అననీయ సపేర విషయంలోని అననీయ అప్పటికే చనిపోయాడు. అప్పుడు ఎవరు సపేర వచ్చినప్పుడు సపేరాను కూడా అడిగాడు. ఎవరు? దైవజనుడు, ఇంతకే అమ్మాము, ఎందుకు మీరు పరిశుద్ధాత్మని మోసము చేస్తున్నారు? ప్రియమైన దేవుని సంగమా, అబిగయలు భర్త మార్గములో ఆత్మానుసారంగా నడుచుకోలేదు. రాజు దయ పొందింది, రాజు ఉగ్రత ఆపింది, తన ఇంటి వారిని రక్షించుకుంది. ఇంటిలో ఉన్న భర్త వార్తకే చచ్చిపోయాడు. పెద్ద మాటలు మాట్లాడి దావీదు ఎవడన్నాడు, రమ్మనవలసింది కదా, ఆడు అంతేంటో చూద్దాను అన్నాడా? మాటలు కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, చేతలేమి ఉండవు. నాబాలు అలాగే ఎక్కువ మాట్లాడేశాడు. ఇంత జరిగింది, ఇప్పుడు నేను తిరిగి వచ్చాను, రాత్రి నువ్వు వచ్చినప్పుడు మంచి పార్టీ చేసుకున్నావు, పార్టీ మూడ్ ఆఫ్ చేయకూడదని నీకు చెప్పలేదు అని చెప్తే ఆ మాటలకే భయం చేత బిగిసిపోయాడంట. చనిపోయాడు. యెహోవా అతన్ని మొత్తెను. దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే రహస్యముగా నువ్వు సత్క్రియ చేయవలసిందే. నువ్వు స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఇంట్లో భార్య దేవుని మాట వింటలేదా, నువ్వు రహస్యముగా అతని కోసం ప్రార్థన చేయి, ఆమె కోసం ప్రార్థన చేయి, అతని కోసం ప్రార్థన చేయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది విల్లాలో ఎవరు? అబిగయలు. నాబాలుకి ఒక్క విషయము కూడా తెలియకుండా దేవుని కార్యము చేసింది. మనము తెలిసిపోద్దండి, ఇంట్లో ప్రార్థనకి వెళ్ళి తెలిసిపోద్దండి, ఇంట్లో దేవుని కోసం పరిచయం చేసి తెలిసిపోతుందండి. అందుకే నేను రావట్లేదండి, దేవుని యొక్క సేవలో ఉపయోగపడితే తెలిసిపోద్దండి. నా భర్త ప్రార్థనకి వెళ్ళి నా భార్య ఒప్పుకోదండి, ఆమె ఒకటి నేను ఒకటి ఎలాగండి అనుకుంటాము. తెలియకుండా స్త్రీలు పోలి కార్యాలు చేస్తారు. పండగకి వెళ్ళినప్పుడు చీరలు వస్తాయి పుట్టింటి దగ్గర నుంచి,
ఎక్కడి జబ్బులు అవన్నీ? భర్త పడుకున్నప్పుడు షర్ట్ జోబులో ప్యాంట్ జోబులో కొట్టేసిన డబ్బులు కదా. అప్పుడు తెలియదా భర్తకి? అప్పుడు భర్తకు తెలీదా? అప్పుడు మోసం చేయడానికి నీ యుక్తి అంతా ప్రయోజనం చేస్తావు. ఏమో నువ్వు ఉతకడానికి ఇచ్చావు, నీ జోబులు ఎప్పుడు తడవలేదంటావు. తడిమి డబ్బులన్నీ దాచి చీరలు కొని తెచ్చుకుని మా అమ్మోళ్ళు పెట్టారని 10 సార్లు పక్కింటి వాళ్ళకి ఎదుటి వాళ్ళు అందరికీ చూపిస్తావు. అలాంటి విషయములు చేయడానికి, అలాంటి మోసకరమైన విషయాలు చేయడానికి యుక్తి ప్రయోగిస్తాము. కానీ అబిగైల్ అలాంటి యుక్తి కాదు. తన ఇంటి వారి మీదకి ఉగ్రత, రాజు అనగా దేవుడు, దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఆపడానికి ఆమె చేసిన సత్క్రియ బహు గొప్పది. తన ఇంటి వారిని రక్షించుకోగలిగింది. కానీ భర్తను దేవుడు మొత్తాడు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రార్థన, మన మంచి కార్యములు దేవుని ఉగ్రత నుంచి తప్పించగలుగుచున్నవా? అలా తప్పించినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసుకోగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. నీ సహాయం మాకు దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు మేము విని మా గృహాలకు వెళ్ళుచున్నాము. నీ ఆత్మచేత మమ్మల్ని నింపి, మమ్మల్ని దర్శించి బలపరచము. లైకత్తుని విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టము. నీ కృపచేత మమ్మల్ని నింపి అయోగ్యాన్ని క్షమించి విత్తబడిన వాక్యం 30 60 ఫలించే భాగ్యము దయచేయండి. రేపు ఆరాధన కోసం సిద్ధపరచము. రేపు సాయంకాలం జరగబోయే వార్షికోత్సవ ఆరాధనని సేవకులను బలపరిచి తీసుకుని రండి. నీ ఆత్మీయ కార్యం చేత మమ్మల్ని నింపి ప్రయాణిక ప్రతి అవసరం మీరు తీర్చుము. మీరు మార్గం సరళం చేయగల దేవుడని మాకు తెలుసు. మీరే సరళం చేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుని పొందుకుని చిన్నాం పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృపా, పరిశుద్ధాత్మికని నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. లైవ్లో ఉన్నవారందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. లైవ్లో ఉన్నవారు ఒక 10 నిమిషాలు ప్రార్థన